ఆ పలకరింపులో కూడా చాలా రకాలు ఉంటాయి. వాయిస్‌లోనే తెలుస్తది. ఒక ముఖ కవళికల్లో తెలుస్తది. ఇక్కడ కూడా మనం ప్రేమగా పలకరిస్తే వాళ్ళు కూడా ప్రేమగా మాట్లాడదాం అనే విషయానికొస్తారు. మాటను బట్టి కాదు. అక్కడ మనిషి ఉన్న లెవెల్‌ని బట్టి చూస్తున్నారు. మామూలుగా ఎంప్లాయీస్ గానీ, డబ్బున్నోళ్ళు గానీ వాళ్ళకి సరిపోతుంది. మధ్య తరగతి వాళ్ళకొచ్చేసరికి ఈ పలకరింపు నచ్చదు. తరగతి వాళ్ళకి మనస్ఫూర్తిగా పలకరించాలని ఉంటుంది. హై క్లాస్ వాళ్ళకి పెదాల మీద నవ్వు అనేది ఎవ్వరికీ అవసరం ఉండదు. మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా పలకరిస్తాము. ఎవరన్నా ఒకళ్ళు మనని ప్రేమగా పలకరించారనుకోండి, ఆ పలకరింపు మనం మర్చిపోం. మై ఫ్రెండ్స్, ఈరోజు మనం పలకరింపు అనే విషయాన్ని మాట్లాడదాము. పలకరింపు అంటే పలకరిస్తాం, మననే అందరూ పలకరిస్తారు. ఆ పలకరింపులో కూడా చాలా రకాలు ఉంటాయి. ఆ వాయిస్‌లోనే తెలుస్తుంది ఒక్కొక్క విషయం. లేదు వాళ్ళ ముఖ కవళికల్లో తెలుస్తుంది. ఆ పలకరింపు మనసులో నుంచి వచ్చిందా, గొంతులో నుంచి వచ్చిందా, గుండెలో నుంచి వచ్చిందా అనేది మనకి వాళ్ళు పలకరించే విధానాన్ని బట్టి అర్థమైపోతుంది. ఇది విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే పలకరింపు అనే విషయం ఇప్పుడు నేనైనా ఎవరికైనా ఒకే రకంగా ఎవరు ఉండవు. అవతల వ్యక్తిని బట్టి కూడా ఉంటారు పలకరింపు. ఈ విషయానికి వచ్చేసరికి నాకు అనిపిస్తుంది, అవతల మనిషి చిరాకు అనిపిస్తే మన మాట వచ్చే సౌండ్లో తేడా వస్తుంది. మన ముఖంలో కూడా కొంచెం తేడా కనపడుతుంది. కానీ ఎప్పుడైనా సరే అవతల మనం ప్రశాంతంగా ఉండి మనకి ఎప్పుడైతే ప్రేమగా పలకరిస్తామో అవతల వాళ్ళు అలాగే పలకరించాలని మనం అనుకుంటాం. అవతల వాళ్ళు కూడా మనం ప్రేమగా పలకరిస్తే వాళ్ళు కూడా ప్రేమగా మాట్లాడదాం అనే విషయానికి వస్తారు. కానీ ఈ పలకరింపులు ఇవాళ రోజుల్లో మనిషి మాటను బట్టి కాదు, అక్కడ మనిషి ఉన్న లెవెల్ని బట్టి చూస్తున్నారు, పలకరిస్తున్నారు. ఈ పలకరింపు ఎంతవరకు సబబు అంటే మామూలుగా ఎంప్లాయీస్ కానీ, డబ్బున్నోళ్ళు కానీ వాళ్ళకి సరిపోతుంది. మధ్య తరగతి వాళ్ళకి వచ్చేసరికి ఈ పలకరింపు నచ్చదు. ఎందుకంటే వాళ్ళకు తగ్గ వాళ్ళని ఒక రకంగా పలకరిస్తారు, వేరే వాళ్ళని వేరే రకంగా పలకరిస్తారు. మధ్య తరగతి వాళ్ళకి మనస్ఫూర్తిగా పలకరించాలని ఉంటుంది. కానీ హై క్లాస్ వాళ్ళకి పెదాల మీద నవ్వు అంతే ఉంటే చాలు. అవతలకి వెళ్ళినాక ఎవరు ఏమనుకుంటారు, మనల్ని కానీ వాళ్ళని కానీ ఎవరినైనా సరే అనేది ఎవరికి అవసరం ఉండదు. ఈ పలకరింపుని ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా పలకరిస్తామో ఆ పలకరింపు వాళ్ళకి ఎన్ని సంవత్సరాలున్నా జీవితకాలము వాళ్ళకి గుర్తుంటుంది. మనకైనా మనల్ని ప్రేమగా పలకరించేది ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం మర్చిపోం. ఒకసారి ఒకవేళ బస్ స్టాండ్లో కానివ్వండి, రైల్వే స్టేషన్లో కానివ్వండి, లేదా షాపింగ్కి వెళ్ళినప్పుడైనా సరే ఎవరన్నా ఒకళ్ళు మనని ప్రేమగా పలకరించారనుకోండి, ఆ పలకరింపు మనం మర్చిపోం. వాళ్ళని మర్చిపోం. ఎన్నాళ్ళున్నా ఏ విషయంలో ఒక విషయంలో అలాంటి విషయం జరిగితే ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీగా గుర్తొస్తారు. అలా మనం పలకరించే విధానంలో
మనం పలకరించిన ప్రతి వాళ్ళు కూడా మనని జీవితకాలం గుర్తుంచుకునేలాగా పలకరిస్తే ఆ పలకరింపులో మాధుర్యం వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ మనం అనుభవిస్తాం. ఇలా మనం చాలా మనస్ఫూర్తిగా అంటే మనస్ఫూర్తిగా పలకరించమని కాదు, మన వాయిస్లో నుంచి వచ్చే శబ్దం అవతల వాళ్ళకి ఇంపుగా ఉండాలి. మొహం చిట్లించుకొని ప్రేమగా పలకరించినా అవ్వదు, తిట్టుకుంటా నవ్వుకుంటా పలకరించినా అవ్వదు. కాబట్టి పలకరింపు మన జీవితంలో చాలా అత్యవసరమైంది. ఆ పలకరింపుని బట్టి మనకి ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఎవరైనా సరే మన దగ్గరికి వస్తారు. ఈ పలకరింపుని ప్రాణప్రదంగా చూసుకోవాలి. మనం పలకరించేటప్పుడు కూడా వాళ్ళకి మన ప్రాణాలు ఏదైనా అవసరమైతే మన ప్రాణం ఇచ్చేస్తాము అన్నంత ఇదిగా పలకరించాలి. ఈ పలకరింపు నేను చెప్పింది మీకు అందరికీ తెలిసినా కానీ మనం చిన్న చిన్న తప్పులు చేస్తాం. మనలో ఉద్రేకం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు మాటలో తేడా వస్తుంది. ఇది కేవలం మధ్యతరగతి వాళ్ళకి మరీ ఎక్కువ పట్టింపు ఉంటుంది. కాబట్టి మనం నిలదొక్కొని మనం పలకరించేటప్పుడు, మనం నలుగురిలోకి వెళ్ళేటప్పుడు మనసుని ప్రశాంతంగా పెట్టి పలకరించాలి. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.